Good morning. జెఫర్సన్విల్ ఇండియానా నుండి శుభోదయం. ఈరోజు శనివారం సెప్టెంబర్ 20, 2025. బ్రదర్ జోసెఫ్ బ్రెన్హామ్ రాసి పంపిస్తున్న పక్షిరాజులు కూడుకొనుచున్నవి లేఖను చదవడానికి నేను ప్రతివారం చాలా ఉత్సాహంగా ఉంటాను. టేప్ బోధన ప్రకారం మనం ఏమి నమ్ముతాము అనే దాని గురించి ఆయన ఇంతకంటే స్పష్టంగా వివరించలేరు. నేను దీనిని పూర్తి సువార్త టేప్ బోధన అని పిలుస్తాను. ఇప్పుడు ఇక్కడ బ్రెన్హామ్ టాబర్నికల్ పాస్టర్ ఉన్నారు. దేవుడు ఆయనను పుట్టుకతోనే ప్రవక్తగా నియమించాడు. సహోదరుడు జోసెఫ్ బ్రెన్హామ్. నిర్దోషులుగా తీర్చబడిన ప్రియమైన వారలారా, ఇప్పుడు అక్కడ వారు పాపి కాదు, వారు అనగా ఆ దినపు సంఘము వాక్యమై ఉన్న వ్యక్తితో పొరపాటును కనుగొన్నారు. అది నిజమేనా? వాక్యమై ఉన్న వ్యక్తితో వారు పొరపాటును కనుగొన్నారు. ఇప్పుడు వాక్యము ఒక వ్యక్తిలో నుండి పనిచేస్తున్నప్పుడు వారు పొరపాటును కనుగొంటున్నారు. ప్రారంభము నుండే లోకము ఆయనను నిరాకరించినది, ఆయనను తిరస్కరించినది. వారి ఆచారములను, వారి మత సిద్ధాంతములను, వారి ఆలోచనలను పాటిస్తూ వాక్యముతో నిలిచి ఉండటానికి తిరస్కరించినది. వారు ఎల్లప్పుడూ దేవుని ప్రణాళికను తప్పిపోయారు. వాక్యమై ఉన్న దేవుడు ఒక మానవునిగా రావడం మరియు ఇప్పుడు వాక్యము మానవుడి ద్వారా పనిచేయడమై ఉన్నది. అయితే మన దినములో ఆయన ఇట్లు చెప్పాడు, నేను ఒక చిన్న గుంపును, ఎన్నుకోబడిన కొందరిని కలిగి ఉంటాను. ఆది నుండే వారు నాలో ఉన్నారు. వారు నన్ను స్వీకరిస్తారు మరియు నా వాక్యమును బయలుపరచడానికి నేను ఎన్నుకున్న వ్యక్తిని నమ్ముతారు. వారికి అతడే నా స్వరమై ఉంటాడు. నా స్వరమును ప్రకటించడానికి వారు సిగ్గుపడరు. నేను చేస్తానని నేను చెప్పినట్లే నేను మరలా వచ్చి మరియు మానవ శరీరంలో నన్ను నేను ప్రత్యక్షపరుచుకున్నానని ప్రపంచానికి చెప్పడానికి వారు సిగ్గుపడరు. ఈసారి వారు ఆ మనిషిని ఆరాధించరు, కానీ ఆ మనిషిలో నుండి మాట్లాడునట్టి వాక్యమై ఉన్న నన్ను వారు ఆరాధిస్తారు. వారు నన్ను ప్రేమిస్తారు మరియు తమలోని ప్రతి అణువుతో నన్ను ప్రకటిస్తారు. తద్వారా నా వధువై ఉండుటకు వారికి అవసరమై ఉన్నదంతా నేను వారికి ఇచ్చాను. నా వాక్యముతో నేను వారి చుట్టూ కంచెను వేశాను. ఏలైనగా వారు శరీరధారి అయిన నా వాక్యమై ఉన్నారు. వారికి స్వస్థత అవసరమైతే వారు నా వాక్యమును పలుకుతారు. వారిని ఆటంకపరిచే ఏ అడ్డంకైనా వారికి ఉన్నట్లయితే వారు నా వాక్యమును పలుకుతారు. దారి తప్పిన ఒక బిడ్డ వారికి ఉన్నట్లయితే వారు నా వాక్యమును పలుకుతారు. వారికి ఏ అవసరత ఉన్నా గాని వారు నా వాక్యమును పలుకుతారు. ఏలైనగా వారు తమలో శరీరము దాల్చిన నా వాక్యమై ఉన్నారు. వారు ఎవరన్నది వారికి తెలుసు. ఏలైనగా నన్ను నేను వారికి బయలుపరుచుకున్నాను. వారు నా వాక్యమునకు నమ్మకముగాను విశ్వాసనీయముగాను ఉన్నారు మరియు నా స్వరము చుట్టూ కలిసి ఐక్యమవుతున్నారు. ఏలైనగా నా స్వరమును, నా వాక్యమును, నా పరిశుద్ధాత్మను వారు ఎరిగి ఉన్నారు. వాక్యము ఎక్కడున్నదో పక్షిరాజులు అక్కడ పోగవుతాయని వారికి తెలుసు. ప్రవక్త ఆయన యొక్క వాక్యమును పలికి మరియు యేసుక్రీస్తును రెండవసారి సిలువ వేసినందుకు ఈ తరముపై నేరారోపణ చేస్తూ వారి పనైపోయినదని ప్రకటిస్తుండగా వధువు ఆనందిస్తూ ఉంటుంది. ఏలైనగా మనము ఆయన యొక్క వాక్యమును అంగీకరించి స్వీకరించి వధువై ఉన్నామని మనకు తెలుసు. మనము మన హృదయం లోతుల్లో నుండి కేకవేసి మరి ఇట్లు చెప్తాము, ప్రభువా, నేను నీ వాడును, నాకు తెలిసినంత ఉత్తమముగా ప్రతిష్ఠించుకున్న వాడనై నేను ఈ బలిపీఠం మీద పడి ఉన్నాను. ప్రభువా, నా నుండి లోకమును తీసివేయము. నశించిపోయే సంగతులను నా నుండి తీసివేసి నశించిపోలేని సంగతులను దేవుని ఒక వాక్యమును నాకు అనుగ్రహించుము. వాక్యము నాలో ఉండి మరియు నేను వాక్యంలో ఉండేంత సమీపముగా నేను ఆ వాక్యమును జీవించగలుగుదును గాక. ప్రభువా, దానిని అనుగ్రహించుము. నేను ఎన్నడూ దాని నుండి తొలగిపోకుందును గాక. జీవం ఉన్నది, మరణము ఉన్నది, సరి అయిన మార్గము ఉన్నది మరియు తప్పుడు మార్గము ఉన్నది, సత్యము ఉన్నది మరియు అబద్ధము ఉన్నది. ఈ వర్తమానము, ఈ స్వరము ఈ దినమునకై దేవుడు ఏర్పాటు చేసిన పరిపూర్ణమైన మార్గమై ఉన్నది. మేము ఆయన యొక్క బయలుపరచబడిన వాక్యము చుట్టూ కూడుకొని మరియు నేరారోపణ 63-0707 ఎంను అనే వర్తమానమును వినుచుండగా వచ్చి దేవుని యొక్క ఘనమైన వధువులోని ఒక భాగముతో చేరండి. సహోదరుడు జోసెఫ్ బ్రెన్హామ్.
www.branhamtabernacle.org నుండి ప్రతి వారం ఈ లేఖను ముద్రించమని నేను ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తున్నాను. ప్రతి వారం టేపులను వినండి, అది మీ జీవితాన్ని మారుస్తుంది. బ్రన్హామ్ టాబర్నికల్ పూర్తి సహకారంతో అనేక విదేశీ భాషలను సియరా విస్టా ఫెలోషిప్ వెబ్సైట్ కలిగి ఉంది. www.svfellowship.infను చూడండి. మరలా కలిసేంత వరకు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక మరియు షలోమ్.